అన్న ఇట్లా తిరుగు ఇట్లా చూడు సైడ్ ఉంటే కొంచెం సైడ్ సరే మీరు అడ్డ రాజు 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 కొంచెం చెయ్యి మరొక్కసారి రే తమ్ముడు రే చిన్నడు మీకు అరగాలి వాళ్ళకి లోపల जय गंगा भवानी के जय गंगा भवानी के जय नायकत्व चंद्रशेखर नायकत्व जय తెలుగుదేశం जय తెలుగుదేశం ఓకే ఖలీల్ భాయ్ సంఘం పెద్దలు వెంకట సుబ్బన్న మత్స్యకారులందరికీ చాలా శుభదినం. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో అందరూ బాగుండాలనే ఉద్దేశంలో భాగంగానే మా ముఖ్యంగా మత్స్యకారులకు ప్రోత్సాహం ఇవ్వాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మన వెలుగూరు రిజర్వాయర్లో దాదాపు 7.5 లక్ష ఏదో స్మాల్ ఫిషెస్ ఉన్నాయో అవి
మన జిల్లా అధికారి జేడీ గారు మరి వాళ్ళ సిబ్బంది మత్స్యకారులందరం కలిసి కూడా ఈరోజు ఆ చేప పిల్లల్ని ఈరోజు మన వెలుగూరు రిజర్వాయర్ లో వదులుకోవడం జరిగింది. ప్రభుత్వం అంటే వాస్తవంగా ఈ తెలుగంగ రిజర్వాయర్ ఏర్పడింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆ రోజు ఆయన ఆశీస్సులతో ఇక్కడ ఆ రోజు ఎన్టీ రామారావు గారు అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు ఇద్దరు వచ్చారు. చాలా మంది చిన్న పిల్లలు ఉంటాం. 85లోనా ఇది 85లో ఫౌండేషన్ 85 ఫౌండేషన్. సో ఈ రోజు బ్రహ్మాండంగా ఈ రిజర్వాయర్లు అప్పుడు పూర్తయిన తర్వాత మరి మన మండలంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా ఆ రోజు మా తండ్రి గారు శాసనసభ్యుడిగా ఉంటే మీరందరూ కూడా వచ్చి అడగడం, దీనికి ఒక సంఘం ఏర్పాటు చేసి మరి ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా సో అప్రఖ్యాతంగా ప్రభుత్వం నుంచి సహకారం తీసుకుంటూ మత్స్యకారుల సంఘాలు కూడా దాని ద్వారా చాలా డెవలప్ అభివృద్ధి కూడా రావడం జరిగింది. ఎందుకంటే మామూలుగా ఉన్న కుటుంబాలు ఈరోజు దాన్ని ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకొని చాలా కుటుంబాలు ఈరోజు ముందుకు రావడం జరిగింది. మీ పిల్లలు కూడా చాలా మంది మంచి అభివృద్ధిలోకి కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీకోసమే ఉంది, మీ అభివృద్ధి కోసమే ఉంది. ఇందాక జేడీ గారు చెప్పినట్టు ఒక చేప పిల్లలు వదలడమే కాదు, దానికి కావాల్సిన సరంజామం ఏదైతే తెప్పలైతేనేమండి, అలాగే వలలకు సంబంధించి గతంలో కూడా సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరిగింది, కొన్నిసార్లు ఫ్రీగా కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి తప్పకుండా అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. ఇందాకనే అడిగా ఎన్ని వదులుతున్నాం మనం అని, అంటే ఈ రోజు 7.5 లక్షలు వదులుతున్నాం. కానీ మన వాళ్ళు మనల్ని అడిగింది 20 లక్షలు ఆ రోజు వదలమని చెప్పేసి. ఎన్ని కావాలో మీకంటే 20 lakhs అడిగారు. 20 లక్షల పిల్లలు మనకు వదిలితే బాగుంటుందని అని చెప్పేసి మన వాళ్ళు సంఘం నుంచి పెద్దలందరూ కూడా అడగడం జరిగింది. ఇప్పుడు అదే అడుగుతా ఉన్న జేడీ గారిని, 20 లక్షలు ఖచ్చితంగా మాకు వచ్చి తీరాలో మీరు తెప్పించండి. ఈ రోజు 7.5 లక్షలు వదిలినాము. ఇంకా కూడా ఇందాక చెప్పినట్టు మన నంద్యాలలో ఉండేది ఒక చిన్న ఫామ్ కాబట్టి అది డెవలప్ చేయాలంటే అనంతపురం జిల్లాలో కూడా ఉంది, అక్కడి నుంచి తెప్పిస్తాం సార్ అని చెప్పింది. తొందరలోనే ఈ వారం 10 రోజుల్లో మళ్ళీ ఒక విడత, మళ్ళీ ఒక విడత, ఆ విడతల వారీగా తప్పకుండా అన్ని కూడా మనం పూర్తి స్థాయిలో మీరు అడిగినట్లు చేసుకొని మీ అభివృద్ధికి ఇంకా ఏదైనా అవసరాలు ఉంటే కూడా, అందుకే ఎవరైనా మాట్లాడతారో మాట్లాడమని చెప్పింది. సో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వము మీ అందరి కోసం ఉంది. ప్రతి పేదవాడు బాగుండాలనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యము. పోయినసారి మాదిరి పరిపాలనలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరి కాదు మన పార్టీ. ఖచ్చితంగా మీ పట్లనే, మీ పక్షం పట్లనే ఉంటది. ఈ రోజు కాకుండా రేపైనా మీరు ఇంకా మనకి ఇక్కడ ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో లేదంటే ప్రభుత్వం నుంచి ఇంకా సహాయ సహకారాలు కావాలంటే అవన్నీ కూడా ఖచ్చితంగా మీకు అందరికి అందజేసి మీరందరూ ఆర్థికంగా మంచి అభివృద్ధిలోకి వచ్చేటట్టు ఖచ్చితంగా మేము ప్రోత్సాహిస్తాం. ప్రభుత్వంతో నుంచి మేము కానీ అధికారులు కానీ అందరూ కూడా మీ తరఫున ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, తొందరలోనే మిగతా పిల్లలు కూడా అన్ని వదిలేటట్టు కూడా దానికి కూడా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని మీకు సహాయ సహకారం అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.